దావీదు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు, లేఖనాల్లో దావీదు జీవితాన్ని గమనించినప్పుడు, దావీదు గురించి చెప్పబడిన మాటలు చాలా శ్రేష్టమైన మాటలు మనకి కనబడతాయి. నెంబర్ 1, నా చిత్తానుసారమైన మనుష్యుడు. దావీదు గురించి నా చిత్తానుసారమైన మనుష్యుడు. రెండవది, నేను కనుగొన్నాను. అంటే దేవుని ఉద్దేశాన్ని, దేవుని చిత్తాన్ని అందరూ నెరవేర్చరు. అలా నెరవేర్చే వాళ్ళు తక్కువ. నేను కనుగొన్నాను అంటాడు దావీదుని. తర్వాత, నేను కోరుకుంటేని. అభిషేకించినప్పుడు యెషయా కొడుకులు 8 మంది కొడుకులు, 8 మంది కొడుకుల్లో రాజుగా నీవు అభిషేకించని చెప్పినప్పుడు, ఇతడే నేను కోరుకున్న వ్యక్తి, లేచి అభిషేకించు అంటే నేను కోరుకుంటిని అంటాడు దావీదుని గూర్చి. నేను కోరుకున్నాను, అతడు నా చిత్తానుసారుడైన మనుష్యుడు. ఇంకో చోట, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును అంటాడు. మరో చోట, దావీదు తన తరము వారికి దేవుని సంకల్పము చొప్పున సేవ చేసి నిద్రించాడు. తన తరము వారికి దేవుని సంకల్పము చొప్పున సేవ చేసి నిద్రించాడు. ఇలాంటి శ్రేష్టమైన మాటలు దావీదు గురించి చెప్పబడతాయి. ఇలాంటి దావీదు బాల్యములోనే ఆత్మాభిషేకము కలిగిన దైవజనుడు. చిన్న వయస్సులోనే దేవుని పట్ల రోషము కలిగిన దైవజనుడు. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు దేవుని జనాంగమును తిరస్కరించుటయా అని చిన్న వయస్సులోనే రోషము కలిగిన దైవజనుడిగా మనం దావీదుని చూస్తాం. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు దేవుని ప్రజలను, దేవుని జనాంగమును ఎదిరించుటయా అని చాలా రోషం వచ్చింది దావీదుకి. దావీదు దేవుని వాక్యాన్ని అద్భుతంగా రచించిన వ్యక్తి. దావీదు ధర్మశాస్త్రాన్ని బాగా ధ్యానించిన వ్యక్తి. దావీదులో చాలా వినయం ఎక్కువ. దావీదులో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, పొరపాట్లు అందరం చేస్తాం, మానవులం కనుక అందరిలో పొరపాట్లు ఉంటాయి. బోధించే నాలో, వినే మీలో అందరిలో పొరపాట్లు ఉంటాయి. మనం ఎవరం పెర్ఫెక్షన్ కాదు, అర్థమైందా? మనం ఎవరం కూడా పెర్ఫెక్షన్ అవ్వడానికి సాగిపోతున్నాం. మనం ఎవరం పెర్ఫెక్షన్ కాదు. చాలా బలహీనతలు మనలో ఉంటాయి. కానీ దావీదు జీవితంలో చేసిన బలహీనతను దేవుడు చూపించినప్పుడు వెంటనే ఒప్పుకుని, సరి చేసుకుని, దిద్దుకుని, ఆ దోషం కొరకు ఏడ్చి ఒప్పుకుని మళ్ళీ చేసేవాడు కాదు. దావీదులో శ్రేష్టమైన గుణాలవే. మళ్ళీ తిరిగి చేసేవాడు కాదు. ఇది తప్పు అని తెలిసిన తర్వాత దాని జోలికి వెళ్ళేవాడు కాదు. సౌలు కంటే దావీదు ఎక్కువ తప్పుడు పనులు చేశాడు. కానీ జీవితంలో దిద్దుకుని వెంటనే ప్రవక్త గద్దించినప్పుడు, దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు వెంటనే సరి చేసుకోవడం, ఇక మళ్ళీ తిరిగి తన జీవితంలో దాని జోలికి ఎప్పుడు వెళ్ళలేదు. అందుకని దావీదు వృద్ధిలోకి రావడానికి కారణం అదే. కానీ సౌలులో అది లేదు. సౌలు తప్పులు తక్కువే చేశాడు, కానీ దిద్దుకునే మనస్తత్వం లేదు. సౌలులో తిరుగుబాటు మనస్తత్వం ఉంది. తిరుగుబాటు చేస్తాడు. ఎవరు? సౌలు తిరుగుబాటు చేస్తాడు. తిరుగుబాటు చేసే మనస్తత్వం సౌలుది. కానీ దావీదులది లేదు. దావీదు దేవుని ఆజ్ఞలన్నీ పాటించిన వ్యక్తి. ఒక్క ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినాలన్నీ దేవుడు తనకిచ్చిన ఆజ్ఞల దేని యందును తప్పిపోలేదు అన్నాడు.
దేనియందు తప్పిపోలేదు, నమ్మకంగా జీవించాడు దావీదు. అందుకనే దావీదుని దేవుడు చాలా ఉన్నతంగా దీవించినట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. దావీదుకి దేవుడు తోడై ఉన్నాడు. తాను వెళ్ళు ప్రతి స్థలములో దావీదుకి గొప్ప జయాన్నిచ్చాడు. దైవ సంకల్పాన్ని ఎరిగిన వ్యక్తి, దైవ సంకల్పంలో వాడబడిన వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని నిరంతరము పాటించే వ్యక్తి. దావీదుని అందుకే దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించాడు. ఇలాంటి దావీదు జీవితకాలం చక్కగా దేవుని ఆశీర్వాదాలతో నడుస్తూ, దేవుని చేత కాపాడబడుతూ, అనేక యుద్ధాలు చేస్తూ, ఆ యుద్ధాల్లో జయాన్ని పొందుకుంటూ, దావీదు అలా తన జీవితాన్ని కొనసాగిస్తూ బహువృద్ధుడు కాగా, దావీదులో ఇన్ని శ్రేష్టమైన లక్షణాలు, గుణాలు దావీదులో మనం చూస్తాం. ఇలాంటి దావీదు బహువృద్ధుడు కాగా అంటే ముసలివాడు అయిపోయాడు. దావీదుతో పాటు పనిచేసిన వారు ఉన్నారు. దావీదుకి సొంత సహోదరుడు, ఆమె పేరు సెరూయ. ఆమె కొడుకే యోవాబు. యోవాబుని సైన్యాధిపతిగా నియమించాడు. ఎవరు? దావీదు. తన సొంత మేనల్లుడే సైన్యాధిపతి. అక్క కొడుకు ఎవరు? యోవాబు. అక్క సెరూయ. సొంత అక్క కొడుకునే తన సైన్యాధిపతిగా నియమించుకున్నాడు. ఏమండి, మంచి సైన్యాధిపతిగా యోవాబు ఉండి దావీదు మహారాజుకి చాలా యుద్ధాలు చేస్తూ, దావీదు కూడా నడుస్తూ జీవించాడు. యోవాబు మంచి సైన్యాధిపతిగా పేరు తెచ్చుకున్నాడు. ఇలాగున చాలా వృద్ధాప్యంలోకి దావీదు వెళ్ళిపోయాడు. దావీదుతో కలిసి యోవాబు, కొంతమంది యాజకులు, వీళ్ళందరూ దావీదుతో పనిచేస్తూ వచ్చారు. ఇక దావీదు వృద్ధాప్యంలోకి వెళ్ళాడు. మీరు చూస్తే ఈ మాటలు మనకు అర్థమవుతాయి. ఇక అలా వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత చూడండి, మొదటి రాజుల గ్రంథం 1:5. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై, నేనే రాజు నగుదునని అనుకుని రథములను, గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకొనేను. అది దావీదు భార్యలో ఒక ఆమె పేరు హగ్గీతు. ఈ హగ్గీతు కుమారుడు ఎవరంటే అదోనియా. చెప్పండి, పేరేంటి? అదోనియా. మళ్ళీ చెప్పండి. దావీదు భార్య పేరు హగ్గీతు, ఈమెకు భార్య హగ్గీతు. హగ్గీతు యొక్క కుమారుడు ఎవరంటే అదోనియా, దావీదు కొడుకెతను. దావీదు వృద్ధుడైన తర్వాత ఇతడు ఏం చేస్తాడంటే, ఒక 50 మంది మనుషుల్ని ఏర్పరచుకొని రథాన్ని, గుర్రాల్ని తీసుకుని, దావీదుకు తెలియకుండా నేనే రాజునైపోతాను అనుకుని రాజుగా ప్రకటించుకున్నాడు ఇతను. ఎవరికి తెలియకుండా? అవును, దావీదుకి తెలియకుండా రాజుగా ప్రకటించుకున్నాడు. రాజుగా ప్రకటించుకుని తన ముందు నడుస్తున్న మనుషుల్ని జేజేలు కొట్టించుకుంటూ, అదోనియా రాజుకి జయజయలను కొడుతూ, రాజు చిరంజీవగునుగా కని జయజయలు కొడుతూ అతను ముందు నడవడం, చేయటం ఇలా జరుగుతూ వస్తుంది. ఇలా జరుగుతూ వస్తూ ఉండగా మీరు చూడండి, తర్వాత మాటలు గమనిస్తారా? అదొద్దు, చెప్పాను కదా. 7వ వచనం చదవండి అమ్మా. అతడు సెరూయా కుమారుడైన యోవాబుతోనూ యాజకుడైన అబ్యాతారుతోనూ ఆలోచన చేయగా, వారు అదోనియా పక్షము వహించి అతనికి సహాయము చేసిరి. ఎవరు? యోవాబు సైన్యాధిపతి. తర్వాత యాజకుడైన అబ్యాతారు. నా మాటలు బాగా పట్టించుకోండి, బాగా వినండి.
ఇప్పుడు దావీదుతో కలిసి ఎన్నో యుద్ధాలు, చాలా కాలం దావీదుతోనే ఉండి చాలా యుద్ధాలు చేసి గొప్ప విజయాన్ని చేకూర్చి, దావీదేమో దేవుని సంకల్పములో ఉన్న వ్యక్తి, దావీదునేమో దేవుడు కోరుకున్నాడు, దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. యెషయాకి 8 మంది కొడుకులైన 8 మందిలో ఎవరిని కోరుకోలేదు, దావీదును కోరుకున్నాడు. దావీదు దేవుని సంకల్పములో వ్యక్తి, దావీదు దేవుడు ఎన్నుకున్న వ్యక్తి, దావీదుని దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తితో నేను రాజుగా చేస్తానని దావీదుతో వాగ్దానం చేశాడు దేవుడు. అలాంటి గొప్ప వ్యక్తితో, సంకల్పన వ్యక్తితో చాలా కాలం నడిచిన తర్వాత దావీదు వృద్ధుడైపోగానే అతని కొడుకు గర్వించి అదోనియా, నేను రాజునని ప్రకటించుకోవడానికి ఇప్పుడు యోవాబుని పిలిచి, ఆ తర్వాత యాజకుడైన అబ్యాతారుని పిలిచి వాళ్ళతో ఆలోచన చేసినప్పుడు వెంటనే యోవాబు ఏమన్నారంటే, అరెరే నీతో నేను ఎలా ఉంటాను, అతను సంకల్పంలో మనిషి, అతడు దేవుని ఏర్పాటులో మనిషి, అతను దావీదుని ఎన్నుకున్నాడు దేవుడు, నేను దావీదు పక్షంగా ఉంటాను కానీ నీ పక్షంగా ఎందుకు వస్తాను అని యోవాబు అనలేకపోయాడు. కళ్ళకు చీకటి కలిగింది. జాగ్రత్తగా వినాలి, దేవుని సంకల్పం గురించి మాట్లాడుతున్నాను. మీరందరూ దేవుని సంకల్పంలో ఎలా స్థిరంగా ఉండాలో నేర్పించమని ప్రభు చెప్పారు కనుక రాత్రి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు రేపు పొద్దున వెళుతానని ఏం చెప్పను వీళ్ళకంటే, నా సంకల్పం గురించి చెప్పు, గ్రహింపు కలిగి నడుచుకోమని చెప్పు అని చెప్పారు కనుక ఈ ప్రసంగాన్ని చేస్తున్నా. యోవాబుతో ఆలోచన చేసినప్పుడు, అదోనియా యోవాబుతో ఆలోచన చేసినప్పుడు, యాజకుడైన అబ్యాతారుతో ఆలోచన చేసినప్పుడు అసలు వీళ్ళిద్దరు ఏం చెప్పాలంటే, దావీదు దేవుని సంకల్పంలో మనిషి, ఆయనతోనే ఉంటాం కానీ నీతో ఉండము అని చెప్పాలి. మరి వీళ్ళు ఏమనుకున్నారు, దావీదు ముసలోడు అయిపోయాడు, ఇంకా శరీర సంబంధంగా ఆలోచించుంటారు వీళ్ళు. ఇతను రాజు అయితే మనకేదో మేలు జరుగుద్ది, ఏదో శరీర సంబంధంగా ఏదో మనకి ఇస్తాడు, ఏదో పదవి ఇస్తాడు, నేను ఎలాగే సైన్యాధిపతిగా కొనసాగొచ్చు, నాకు ఏదో శరీర సంబంధమైన ఆశలు ఏదో ఇస్తాడు అనుకుని శరీర రీతిగా ఆలోచించారు వీళ్ళు. దైవ సంకల్పంలో వ్యక్తి ఈ రకంగా ఆలోచించలేకపోయారు. అంటే వాళ్ళ కన్నులకి ఏం కలిగిందంటే చీకటి కలిగింది. ఏం కలిగింది? అవును, చీకటి కలిగింది. శరీర సంబంధంగా ఆలోచించారు వీళ్ళు. లేకపోతే దైవ సంకల్పన వ్యక్తిని వదులుకొని అటు తిరగడం ఏంటి? ఇతను అటు తిరగడం ఏంటి? శరీర రీతిగా ఏదో మభ్యపెట్టుంటాడు. వెంటనే ఇంతకాలం, చాలా దీర్ఘకాలం దావీదుతో నడిచి ఎన్నో యుద్ధాలు చేసి ఎన్నో గొప్ప కార్యాలు చేసి సడన్గా అటు తిరగటం, ఇది వీళ్ళ జీవితాలకి ఎంతో తీరని నష్టాన్ని కలిగించింది, భయంకరమైన నష్టాన్ని కలిగించింది తన జీవితాల్లో. మొట్టమొదట నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను, శ్రద్ధగా వినండి. మొట్టమొదట అదోనియా దేవుని చిత్తాన్ని కాదని రాజుగా ప్రకటించుకోవడం. అదోనియా మొట్టమొదట దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పనిచేశాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యక్తితో వీళ్ళు ఏకీభవించారు. నేను కొన్ని విషయాలు మేము ముందుంచుతాను. ఇక్కడ వరకు అర్థమైందా? ఇక్కడ వరకు తేటగా అర్థమైందా? ఇప్పుడు మీరు గమనిస్తే ప్రభువునందు పిల్లారా, దయవుంచి చూడండి. 2వ సమూయేలు గ్రంథము
7వ అధ్యాయము 12 చదువుతారా? 7:12. నీ దినములు సంపూర్ణముగులను అగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత, దావీదుతో అంటున్నాడు దేవుడు, నీ దినాలు సంపూర్ణమైన తర్వాత. అంటే దావీదు మధ్యలో వెళ్ళిపోడు. దేవుని సంకల్పంలో వ్యక్తి కనుక మధ్యలో వెళ్ళడు. దేవుని చేతిలో ఉన్న వ్యక్తి కనుక మధ్యలో వెళ్ళడు. నీ దినాలు సంపూర్ణంగా నేను కాస్తాను, నీ దినాలు సంపూర్ణంగా నేను కాపాడుతాను. ఎందుకంటే దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తి, దేవుని సంకల్పంలో వ్యక్తి, దేవుని చిత్తాన్ని పాటిస్తున్న వ్యక్తి కనుక నీ దినాలు సంపూర్ణమైన తర్వాత నీ పితరులతో నిద్రించి తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. తర్వాత మాట, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. వినండి, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. ఎవరి గురించి మాటలు? అది ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? దావీదుతో మాట్లాడుతున్నాడు. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టిస్తాడు, నీ సంతతిని నేను హెచ్చిస్తాను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కడతాడు. తర్వాత మాట, అతని రాజ్య సింహాసనమును అదిగో నేను నిత్యముగా స్థిరపరిచెదను. అంటే అతడు రాజు అవుతాడు, అతని సింహాసనాన్ని స్థిరపరుస్తాను, అతడు నా మందిరాన్ని కడతాడు, నా నామఘనత కొరకు మందిరాన్ని కడతాడు, అతను నేను హెచ్చిస్తాను, అతని సింహాసనాన్ని స్థిరపరుస్తాను అని దేవుడు సొలొమోను గురించి మాట్లాడుతుంటే, ఈ సంకల్పాన్ని అదోనియా తిరస్కరించి రాజుగా ప్రకటించుకోవడం అనేది దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా వెళుతున్నాడు అదోనియా. దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా వెళుతున్నాడు అదోనియా. అలాంటి వ్యక్తితో వీళ్ళ కమిట్మెంట్ అయ్యారు. ఎవరు? యోవాబు, యాజకుడైన అబ్యాతారు. అలాంటి వాళ్ళతో కమిట్ అయ్యాడు. ఎవరిని వదిలి? దావీదు ఎవరు? దేవుని సంకల్పం ఉన్న వ్యక్తి, దేవుని ఏర్పాట్లో ఉన్న వ్యక్తి. అది వదిలి ఇలా తిరిగాడు. అంటే కన్నులకి ఏం కలిగింది? చీకటి. లాస్ట్ వరకు జీవితాలు కాపాడుకోవడం చాలా కష్టం. కొన్నిసార్లు కన్నులకు చీకటి కలుగుతూ ఉంటుంది. చీకటి కలిగింది. దైవ సంకల్పాన్ని మరిచి దైవ సంకల్పానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యక్తులతో కలిసి పనిచేయడానికి ముందుకు వెళ్ళడం. ఈ విధంగా రాంగ్ స్టెప్ వేసాడు అన్నమాట అదోనియా. ఏమండి సత్యనారాయణ గారు వింటున్నారా మాటలు? జాగ్రత్తగా వినాలి. ఒక సబ్జెక్టు తేటగా అర్థం కావాలంటే చాలా ఓపికగా, అసలు మనసు అటు ఇటు చంచలం కాకుండా జాగ్రత్తగా వింటేనే ఒక సబ్జెక్ట్ హృదయంలోకి వెళ్తుంది, లేకపోతే కష్టం. జాగ్రత్తగా వినాలి. కనుక ఇలాంటి రాంగ్ స్టెప్ వేశాడు. మొదటి రాజుల గ్రంథము తర్వాత 7వ వచనంలో ఈ మాట చెప్పాడు కదా, అతడు సెరూయా కుమారుడైన యోవాబుతోను యాజకుడైన అబ్యాతారుతోనూ ఆలోచన చేయగా వారు అదోనియా పక్షము వహించి అతనికి సహాయం చేశారు. ఇక్కడ ఎంతమంది దేవుని చిత్తాన్ని వ్యతిరేకించారు? ఇప్పుడు 3 వ్యక్తులు. ఎవరెవరు వాళ్ళు? 1, మొట్టమొదట అదోనియా, దావీదు కొడుకే ఇతను. మొట్టమొదట అదోనియా దేవుని చిత్తాన్ని వ్యతిరేకించాడు. 2, ఎవరు? సొంత మేనలుడే. ఎవరతను? సైన్యాధిపతి. అతను దేవుని చిత్తాన్ని వ్యతిరేకించాడు. 3, అబ్యాతారు. ఎవరితను? యాజకుడు.
యాజకుడు కూడా పొరపడుతున్నాడు, రాంగ్ స్టెప్ వేసేస్తున్నాడు. అబ్యాతారు రాంగ్ స్టెప్ వేసాడు. ఎవరు పక్షం వహించారు వీళ్ళు? అదోనియా పక్షం వహించారు. ఇలా ఉంటూ ఉండగా ఇప్పుడు చదవండి, కిందకి చదవండి. యాజకుడైన సాదోకును, యెహోయాదా కుమారుడైన బెనాయాను, ప్రవక్త అయిన నాతానును, షిమీయును, రేయియును, దావీదు యొక్క శూరులను అదోనియాతో కలుసుకొనక ఉండిరి. అంటే కొంతమంది వీళ్ళందరూ దావీదుకు ఫర్ అనమాట. వీళ్ళు బెనాయా ఒక అతను, సాదోక్ అనే యాజకుడు అతను, నాతాను ప్రవక్త ఇతను దేవుని ప్రవక్త ఇతను, ఇంకా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ దావీదుకు ఫర్రు. సొలొమోను ఒకడు. వీళ్ళందరూ దావీదుకు ఫర్. వీళ్ళు దావీదుకు ఫర్ అయిన వాళ్ళని ఇతను పిలవలేదు. పిలవకుండా రాజుగా ఉండి పరిపాలన చేయడానికి అనుకున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇలా జరుగుతూ ఉండగా దయవుంచి మీరు మాట గమనించండి. 10వ వచనము ఒకసారి 9వ వచనం చదవరా తల్లి. అదోనియా ఏన్రోగేలు సమీపమందుండు జోహేలేతు అను బండ దగ్గర గొర్రెలను, ఎడ్లను, క్రొవ్వెన దూడలను బలిగా అర్పించి రాజకుమారులకు తన సహోదరులందరినీ యోధావరగు రాజు యొక్క సేవకులందరినీ పిలిపించాను. కానీ నాకు చూడండి, ఇప్పుడు ఇతను ఈ విధంగా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుస్తూ తాను రాజు అవడానికి ఏం చేశాడు చెప్పిన? విస్తారమైన బలులు అర్పించాడు. ఎవరు? అదోనియా. ఇప్పుడు దైవ సంకల్పం ఓలాగుంటే విస్తారమైన బలులు అర్పిస్తే దేవుడు అంగీకరిస్తాడా? సంకల్పం వేరుగా ఉంటే ఇతని విస్తారమైన బలులు దేవునికి ఎందుకు? దైవ సంకల్పానికి వ్యతిరేకంగా బ్రతుకుతూ విస్తారమైన ప్రార్థన చేస్తున్న దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరిస్తాడా? విస్తారమైన బలులు అర్పించాడు. అర్థమైందా? విస్తారమైన బలులు అర్పించి రాజుగా తను తాను ప్రకటించుకున్నాడు. ఏమండి, ఇలా చేసిన తర్వాత చూడండి 11వ వచనము. అప్పుడు నాతాను సొలొమోను తల్లి అయిన బెర్షిబాతో చెప్పినది ఏమనగా, హగ్గీతు కుమారుడైన అదోనియా అమ్మా ఏలుచున్న సంగతి నీకు వినబడలేదా? నాకు చున్నది. నాకు సౌండ్ కొంచెం పెట్టినానా రాజు? లైట్గా పెంచు, సౌండ్ రాకుండా పెంచు. అందరూ వాక్యం వింటున్నారా? చేయొద్దండి. వాక్యం మాకు అర్థమవుతుందన్న వాళ్ళు అందరికీ అర్థమవుతుందా? ఓకే, మంచిది. ఇప్పుడు నాతాను ప్రవక్త బెత్షెబా దగ్గరికి వచ్చి, బెత్షెబా ఎవరు? సొలొమోను రాజు యొక్క తల్లి, దావీదు భార్య. అర్థమైందా? ప్రవక్త వచ్చి, అంటే ప్రవక్తకి దేవుని సంకల్పం తెలుసు. అప్పుడు నాతాను ప్రవక్త వచ్చి బెత్షెబాతో అన్నాడు, బెత్షెబా, గత కాలంలో దావీదు నీ కొడుకుని రాజుగా చేస్తానని ప్రమాణం చేశాడు కదా, అది దేవుని సంకల్పం కదా. ఇప్పుడు అదోనియా ఏలుతున్న సంగతి నీకు తెలియలేదా? నీకు వినబడలేదా? అదోనియా రాజుగా చేసుకున్నాడు కదా, ఇది మన ఏలిన వాడికి ఇంకా తెలియలేదు. ఈ విషయం దావీదుకు తెలియదు. అంతా ఈ బయట జరుగుతున్న కుట్ర అంతా దావీదుకు తెలియదు. ఈ కుట్ర అంతా దావీదుకు తెలియదు పాపం. ఇది మన ఏలిన వాడికి తెలియదు. ఇది ఈ కుట్ర అంతా నీకు ఇంకా తెలియలేదా? మరి నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడు, తర్వాత వెనకాల నేను వస్తాను. మరి రాజుకు తెలియదు కదా ఈ సంగతి. అసలు తర్వాత సింహాసనం నీ కొడుకుది, దేవుని చిత్తం అది, దేవుని ఉద్దేశం అది. ఇతను అడ్డంగా వచ్చి పరిపాలిస్తున్నాడు ఇతను. కనుక నువ్వు జాగ్రత్తగా వెళ్ళు,
నీ వెనకాల నేను వస్తాను అని చక్కగా చెప్పి ప్రవక్త బెత్షెబాని రాజు దగ్గరికి పంపించాడు. అప్పుడు రాజు మరి వృద్ధుడైపోయాడు కదా. ఇప్పుడు రాజు వృద్ధుడైపోవచ్చు, పైన దేవుడు ముసలోడా? చెప్పండి, దేవుడు ముసలోడా? ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న దేవుడు ముసలోడా? విశ్వాన్ని నడిపిస్తున్న దేవుడికి బలం తగ్గుద్దా? బలం తగ్గుద్దా ఆయనకి? ఆయన ముసలోడా? ఏమండి, అప్పుడు రాజు దావీదు మంచం మీద ఉన్నాడు. యెఫ్షిబా లోపలికి వెళ్ళిన తర్వాత యెఫ్షిబా మాట్లాడుతుంది, రాజుతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, అమ్మా ఎన్నో వచ్చిన తల్లి ఎన్నమ్మా 17వ వచనము, నా ఏలినవాడ, ఒకరి చదవండి, భాస్కర్ పైకి చదవకండి, పైకి మాట్లాడకండి. నా ఏలినవాడ, నీవు నీ దేవుడు యెహోవా తోడని నీ సేవకురాలిని నాకు ప్రమాణం చేసి ఆవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనక ఏలువాడై నా సింహాసనం మీద ఆసీనుడగుని నీ సెలవిచ్చితివే. ఇప్పుడైతే అదోనియా ఏలుచున్నాడు. ఈ సంగతి నా ఏలిన వాడవును రాజువునగు నీకు తెలియకయే ఉన్నది. అదిగో నా ఏలినవాడా, ఈ సంగతి నీకు తెలియకుండానే ఉంది. అదోనియా ఇప్పుడు ఏలుతున్నాడు. వాస్తవానికి సొలొమోను రాజు నాతో చెప్పేవు నీవు. మరి సొలొమోను రాజుగా చేయాలి, కానీ అతనేమో ఏలుతున్నాడు, అదోనియా ఏలుబడి చేస్తున్నాడు. ఈ సంగతి ఏమో రాజుకు తెలియదు, మీకు తెలియదు నా ఏలినవాడా అని చెప్పడం జరిగింది. అప్పుడు వెంటనే ఈ మాటలు మాట్లాడుతుంటే అప్పుడు వెంటనే ఎవరు వచ్చారంటే లోపలికి నాతాను ప్రవక్త వచ్చాడు. నాతాను ప్రవక్త వచ్చి అప్పుడు దాన్ని బలపరిచి చక్కగా చెప్పాడన్నమాట. ఏమండి, చక్కగా మాటలన్నీ 22వ వచనము, ఆమె రాజుతో మాట్లాడుచున్నప్పుడు ప్రవక్తయకు నాతానును లోపలికి రాగా, ప్రవక్తయకు నాతాను వచ్చి ఉన్నాడని సేవకులు రాజునకు తెలియజేసిరి. అతడు రాజు సన్నిధికి వచ్చి నమస్కారం చేసి సాష్టాంగపడి, నా ఏలినవాడవైన రాజా, అదోనియా నీ తర్వాత ఏలువాడై నీ సింహాసనం మీద కూర్చుండునని నీవు సెలవిచ్చితివా అని అడిగాడు. నువ్వు విని సెలవిచ్చావా రాజా? అదోనియా ఏలాలని నువ్వు సెలవిచ్చావా? దావీదు ఎందుకు సెలవిస్తాడు? దావీదు ఎవరు? దేవుని సంకల్పంలో ఉన్న వ్యక్తి. దావీదు ఎందుకు సెలవిస్తాడు? అసలు దావీదుకి సంగతి తెలియదు. అలాగని ప్రవక్త చెప్పగానే మళ్ళీ ప్రవక్త ఇంకో మాట కూడా అంటున్నాడు. 25వ వచనము, యాలయనగా ఈ దినమున అతడు పోయి విస్తారమైన ఎడ్లను, క్రొవ్విన దూడలను, గొర్రెలను, అదిగో విస్తారమైన బలులు, క్రొవ్విన దూడలు, తర్వాత చెప్పాలి, ఎడ్లను, క్రొవ్విన దూడలను, గొర్రెలను, అదిగో బలిగా అర్పించి. మా కనకరత్నం గారు విన్నారా? కనకరత్న గారేనండి. యవనస్తులు బాగా వినండి, పెద్దలందరూ బాగా వినండి, దేవుని వాక్యాన్ని బాగా వినండి, శ్రద్ధగా వినండి. దేవుని సంకల్పాన్ని ప్రకటిస్తున్నాను, జాగ్రత్తగా వినాలి. ఈ జ్ఞానం మీకు కలగాలి, సంఘానికి కలగాలి. ఏమండి, ఎందుకంటే దేవుడు నాకు వల ఇచ్చాడు. వరదలో కొట్టుకుపోతున్న గొర్రెల్ని ఏం చేయమన్నాడు? లాగమన్నాడు. చాలా స్పష్టమైన దర్శనం. రాజీవ్ గాంధీ మరణం, దేశాన్ని పరిపాలించే నాయకుడు మరణం, వరద, ఆ వరదలో గొర్రెలు కొట్టుకుపోవడం, వలేసి లాగడం, ఏమీ తెలియని ఆ యొక్క 91 వచ్చిన దర్శనం జీవితంలో నెరవేరుతుంది, రియల్గా నెరవేరుతుంది.
రియల్గా నెరవేరుతుంది. వలనగా ఆయన వాక్యం ఎలా వచ్చింది భూమి మీదకి? ఆయన గురించిన మర్మం భూమి మీదకి ఎలా వచ్చింది? అది ఆయన వాక్యం. ఆయన గురించిన మర్మం వాళ్ళ ద్వారా వచ్చింది. అది ఆయన వాక్యం, అది ఆయన వల. ఆ వల నా చేతికి ఇచ్చారు. అది దైవ సంకల్పం. దైవ సంకల్పం ఏమిటి? ఒకటి, క్రీస్తేసే మూలరాయి తన కొడుకును పంపించాడు. రెండవది, అపోస్తలుల ప్రవక్తలు ఇచ్చిన తన గురించిన జ్ఞానం మళ్ళీ వాళ్ళకిచ్చి భూమి మీద. ఇది దేవుని సంకల్పం. ఇది దేవుని ఏర్పాటు. ఇది ఆ వాక్యము, ఆ వల నా చేతికి అప్పగించారు. రెండు, ఈ మధ్య కాలంలో కువైట్ వెళ్ళడానికి వడము ఇచ్చారు. మూడు, అనారోగ్యం వచ్చిన తర్వాత ఇదిగో నా సేవకుడు, నేను ఏర్పరచుకునినవాడు, నా ప్రాణానికి ఇష్టుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నా. ఆ మాటలు ఎవరి గురించి? ప్రభును గూర్చి. ప్రభును గుర్చిన వాగ్దానం నాకు ఇచ్చారు మళ్ళీ. అది నేను సంకల్పంలో వ్యక్తిని. అందుకే సంకల్పాన్ని తేటగా వివరిస్తున్నాను. సంకల్పాన్ని అర్థం చేసుకోవాలి. తేటగా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనసు పెట్టాలి. తేటగా మనసు పెట్టి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే, మీరు గమనిస్తే, ఎప్పుడైతే విస్తారమైన బలులు అర్పించాడు, ఈరోజు తను రాజుగా ప్రకటించుకున్నాడని నాతాను ప్రవక్త దావీదుతో అన్నప్పుడు, దైవించి 26వ వచనము, అయితే నీ సేవకుడనే నన్ను, అంటే నాతాను ప్రవక్త నన్ను పిలవలేదని చెప్తున్నాడు. నీ సేవకుడైన నన్నును, అదిగో యాజకుడైన సాదోకుని పిలవలేదు, యెహోయాదా కుమారుడైన బెనాయాని పిలవలేదు, నీ సేవకుడైన సొలొమోనుని పిలవలేదు. అది నిన్ను సేవించే మమ్మల్ని పిలవలేదు అతను, అదోనియా. ఇదిగో వీళ్ళని పిలిచాడు అని చెప్పేసరికి దావీదుకి అర్థమైంది. ఓహో, రాంగ్ స్టెప్ వేశారన్నమాట వీళ్ళకి దైవ సంకల్పం అర్థం కాలేదన్నమాట. సరే, నేను వృద్ధుడు కాగానే వీళ్ళకి శరీర సంబంధం మనసు వచ్చిందన్నమాట. వీళ్ళకి ఏదో మొత్తానికి శారీరకంగా ఆశించారు వీళ్ళు. దావీదుకి అర్థమైపోయింది. అప్పుడు వెంటనే దాన్ని సెటరేట్ చేసేస్తున్నాడు. దాన్ని సెటరేట్ చేసేస్తున్నాడు. ఈ విషయం తన చెవిని పడగానే ప్రవక్త బత్షెబా వచ్చి ఈ విషయాలు చెప్పగానే దాన్ని సరి చేసేస్తున్నాడు. ఏమండి, ఇప్పుడు చూడండి, దైవంచి 28వ వచనము. అప్పుడు రాజు ప్రమాణపూర్వకంగా చెప్పినది ఏమనగా, సకలమైన ఉపద్రవాలలో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవము తోడు ఆవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తర్వాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆసీనుడగునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామము తోడని నేను నీకు ప్రమాణం చేసిన దానిని ఈ దినముననే నెరవేర్చుదునని చెప్పగా, ఆ దినాన్ని నెరవేర్చి, ఎలాగంటే వెంటనే సొలొమోను రాజు చేయండి, వెంటనే మీరు పలానా చోట తీసుకెళ్ళి బలులు అర్పించి వెంటనే సాదోకుని బెనాయాను వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి వెంటనే సొలొమోను రాజుని చేసి తీసుకురండి, పలానా చోటకి వెళ్ళి బలులు అర్పించి అతన్ని యెరూషలేముకు తీసుకురండి, నా సింహాసనం మీద కూర్చోబెట్టండి అని ఆజ్ఞాపించేశాడు. అంతే. ఎప్పుడైతే ఇదంతా ఆజ్ఞాపించాడో వెంటనే ఈ పని చేశారు. అప్పుడు సొలొమోను రాజు అయిపోయాడు. అర్థమైందా? ఇప్పుడు సొలొమోను రాజు అయిన తర్వాత దయవుంచి చూడండి, ఈ మాటలు గమనించండి.
వెళ్ళారా? ఈ మాట చదువుదాం. 39 చదవండి. 39. యాజకుడైన సాదోకు గుడారములో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనుకు పట్టాభిషేకం చేసెను. అప్పుడు వారు బాకా ఓదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవిగునుగా కని కేకలు వేసిరి. అతని వెంబడి వచ్చి పిల్లన గురువులను ఊదుచు వాటి నాదము చేత నేల బ్రద్దలగునట్లు అత్యధికముగా సంతోషించేది. అదోనియాయును అతడు పిలిచిన వారిని విందులో ఉండగా విందు ముగియబోవు సమయమున ఆ చప్పుడు వారికి వినబడి. ఎలాగా మీరు బాగా గమనించాలి. సొలొమోను రాజయ్యి యెరూషలేం సిటీలోకి వచ్చాడు. ఈలోగా ఇక్కడ ఏం జరుగుతుందంటే అదోనియా పిలిచాడు కదా కొంతమందిని, వీళ్ళందరికీ విందు చేశాడు. ఎవరు? అదోనియా. ఆ భోజనాలన్నీ అయినాయండి. లాస్ట్ టైంకి వచ్చారు వాళ్ళు. లాస్ట్ టైంకి వచ్చేసరికి సరిగ్గా సొలొమోను రాజయ్యి యెరూషలేంలోకి వచ్చాడు. అదేమో విందు ముగింపు సమయంలోకి వచ్చారు. వెంటనే ఒక అబ్బాయి వచ్చాడు అనమాట అక్కడికి. మీరు చదువుతారు ఒకసారి ఆ మాట. 42 వచనం చదవండి. యాజకుడైన అబ్యాతారు కుమారుడైన యోనాతాను వచ్చిన. ఎవరు వచ్చారు ఇప్పుడు? యాజకుడు అబ్యాతారు ఉన్నాడు కదా, అబ్యాతారు కుమారుడైన యోనాతాను సరిగ్గా వీళ్ళ మధ్యలోకి వచ్చాడు. అగ్గీతు దగ్గరికి వచ్చాడు. వచ్చేసరికి అప్పుడు అగ్గీతు అంటాడు, ఎవరిని? ఈ యోనాతాను అంటాడు. యాజకుడైన అబ్యాతారు కుమారుడు నాతానుతో అంటాడు. ఏమంటున్నాడు చూడండి ఒకసారి. యోనాతానుతో అంటున్నాడు. అమ్మ ఎన్నో మాట, ఎన్నో వచ్చును? 43 చదవండి. యోనాతాను అదోనియాతో ఇట్లనెను, నిజముగా మన ఏలినవాడును రాజునగు దావీదు సొలొమోను రాజుగా నియమించి ఉన్నాడు. రాజు యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాను ఇలాగ కొంతమందిని రాజు నియమించాడు అని చెప్పి రాజుగా సొలొమోను అభిషేకించారు, సొలొమోను రాజుగా చేశారని ఈ అబ్యాతారు కొడుకు అదోనియాకి చెప్పాడు. ఎవరు చెప్పాడు? అదోనియాకి చెప్పాడు. ఆ విందు సమయంలో అదోనియా వెళ్ళి అదోనియాకి అబ్యాతారు కొడుకెళ్ళి ఈ మాటలని చెప్పాడు. చెప్పగానే తర్వాత ఇంకొక మాట కూడా చూడండి. దయవించి ఈ మాట చదవండి ఒకసారి. 46వ వచనము. మరియు సొలొమోను రాజాసనం మీద ఆసీనుడై ఉన్నాడు, అందుకై రాజు సేవకులు మన ఏలినవాడును రాజునగు దావీదునకు కృతజ్ఞతాస్తులు చెల్లింపవచ్చి నీకు కలిగిన ఖ్యాతి కంటే కలుగునట్లును నీ రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా ఉండు దేవుడు దయచేయను గాక అని చెప్పగా రాజు మంచం మీద సాగిలపడి నమస్కారం చేసి ఇట్లనేను. సరే, అవన్నీ ఉన్నాయి, మంచిది, మీకు తేలిక అర్థమవడం చెప్తాను. సరే, ఈ చప్పుడంతా ఎందుకు జరుగుతుందంటే రాజుని సొలొమోను రాజుగా చేశారు, తర్వాత బెనాయానేమో నియమించాడు, సాదోకుని యాజకుడిగా నియమించాడు అని ఈ సంగతులన్నీ యోనాతానేనా అతని కొడుకు, అబ్యాతారు కొడుకు యోనాతానేనా? యోనాతాను ఇవన్నీ రాజుకు చెప్పేసరికి, ఎవరికి? అదోనియాకి చెప్పేసరికి అదోనియాకి చాలా కంగారు వచ్చేసింది. అమ్మో, సొలొమోను రాజు అయిపోయాడా అని చాలా కంగారు వచ్చి, ఇక అప్పుడు జరిగింది ఏమిటంటే మీరు చూడండి, కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. దయవుంచి 49 చదవండి. అందుకు అదోనియా పిలిచిన వారు భయపడి లేచి, ఎవరు వెళ్ళిపోయారు? అదోనియా ఎవరినైతే పిలిచాడో వీళ్ళందరూ సొలొమోను రాజు అయ్యాడని చెప్పగాని వీళ్ళందరూ ఏం చేశారు? పారిపోయారు. అంతే. అమ్మో, తేడా వచ్చేసింది, ఇక్కడ మొత్తానికి మారిపోయింది వ్యవహారం అని
లేచి వారు తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. తర్వాత మాట, అదోనియా రాజైన సొలొమోనుకు భయపడి, 51 అదోనియా రాజైన సొలొమోనుకి భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకొని. ఇప్పుడు అదోనియా ఏం చేశాడు? రాజైన సొలొమోనుకి భయపడి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు బలిపీఠం దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే బలిపీఠాన్ని ఆశ్రయిస్తే బ్రతికిపోతాం, రాజు కూడా ఏమీ చెయ్యలేడు అని యుక్తిగా తెలివితేటలుగా బలిపీఠం కొమ్ములు పట్టుకున్నాడు అదోనియా. వెళ్ళి వినాలి, కొంచెం కష్టపడండి, జాగ్రత్తగా వినండి. వెళ్ళి బలిపీఠ కొమ్ములు పట్టుకున్నాడు వెళ్ళి అదోనియా. అంటే ఈ లేఖనాల ద్వారా మనకి ఏమర్థం అవుద్దంటే, ఎంత బలం ఉపయోగించినా, ఎన్ని అధికారాలు ఉపయోగించినా, ఎన్ని తెలివితేటలు ఉపయోగించినా, లాస్ట్కి వచ్చేసరికి దేవుని సంకల్పమే నెరవేరుతుంది. అది ఏది నెరవేరదు. ఎన్ని కుతంత్రాలు పన్నినా, ఎన్ని యుక్తులు ఉపయోగించినా, ఎన్ని తెలివితేటలు ఉపయోగించినా, లాస్ట్కి వచ్చేసరికి విన్ అయ్యేది దేవుని సంకల్పమే. ఆ విషయాలు ముందు పెడుతున్నాను. ఇది మీ మనసులో బాగా వ్రాయబడాలి. అప్పుడు దేవుని సంకల్పం నుండి తొలగిపోకుండా లాస్ట్ వరకు మీ జీవితాలు కాపాడుకోగలుగుతారు. అందుకే ఈ విషయాలు చెప్పమని నన్ను పంపించారు. ఇవి మీరు స్పష్టంగా ఎరగాలి. లేకపోతే ఈ మనసు వంకరది, ఇది వంకర దారిలో నడిపిస్తుంది. ఇది చాలా వంకర మనసు. ఈ లోకంలో ఉన్నవాడు చాలా వంకరోడు. మన మనసుల్ని ఏదో రకంగా తిప్పేస్తాడు. ఇదిగో యాజకుడైన అబ్యాతారు పడిపోయాడు. గొప్ప యుద్ధాలు సైన్యాధిపతి యోవాబు పడిపోయాడు. మీకు అర్థమవుతుందా? అదోనియా పడిపోయాడు. అదోనియా ఎందుకు పడిపోయాడు? నేను ఏలాలి అని, నేను అనే స్వభావము, నేను పరిపాలన చెయ్యాలి, నేను రాజరికం చెయ్యాలి. అరే, తర్వాత దైవ సంకల్పం ఎవరిదో, దేవుడు ఎవరు నిలబెట్టబోతున్నాడో, దైవ సంకల్పం ఎవరిదో అది గ్రహింపు లేదు. నేను ఏలాలి అనేది అదోనియా చీకటి కోణం. దైవ సంకల్పం ఎరగలేదు. తర్వాత దైవ సంకల్పానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు అదోనియాని యోవాబు ఎరగలేదు. తర్వాత యాజకుడు ఎరగలేదు. వీళ్ళందరూ అడుగులు పతనం వైపు వేస్తున్నారు. అడుగులు దైవ సంకల్పాన్ని, దైవ సంకల్పంలో ఉన్న వ్యక్తిని విస్మరించి పతనం వైపు అడుగులు వేస్తున్నారు. అందుకే వీళ్ళ జీవితాల్లో తీరని నష్టాలు అనుభవించారు. కొంచెం ఓపికగా ఉంటే ఈ ప్రసంగాన్ని నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు గమనించండి. వెళ్ళి బలిపీఠ కొమ్ములు ఆశ్రయించాడు అదోనియా. తర్వాత ఇప్పుడు చూడండి, రాజైన సొలొమోను 52వ భాగం. రాజైన సొలొమోను తన సేవకుడైన నన్ను కత్తి చేత చంపకుండా ఈ దినమున నాకు ప్రమాణము చేయవనని మనవి చేయించినట్టు సొలొమోనుకు సమాచారము రాగా, బలిపీఠపు కొమ్ములు పట్టుకుని ఏం చెప్పాడంటే, ఇప్పుడు పంపించిన మనిషికి ఏం చెప్పాడంటే, ఈరోజు నన్ను చంపొద్దు, కత్తి చేత చంపొద్దు, నేను దాసుని అవుతున్నాను, నన్ను చంపొద్దు అని ఈ సమాచారం పట్టుకెళ్ళి రాజుకు చెప్పండి, నేను రాజుకు దాసుని అవుతాను అని చెప్పమని కౌరు పంపించాడు. అప్పుడు అతను వచ్చి కౌరు చెప్తుంటే సొలొమోను ఏమన్నాడంటే, సొలొమోను ఎలాగూ సెలవిచ్చిన, అందరం వింటున్నారా? అటు ఇటు చూడకండి, మాటలు వినండి, నాకు చూస్తూ మాటలు వినండి. సొలొమోను ఎలాగూ సెలవిచ్చను, అతడు తను యోగ్యునిగా అగుపరుచుకుని ఎడల అతని తల వెంట్రుకలో ఒకటైనను క్రింద పడదు గాని, వినాలి, అతడు యోగ్యుడిగా తను తాను కనబరుచుకుని ఎడల అతని తల వెంట్రుకలో ఒకటైనా కింద పడదు గాని
సొలొమోను అంటున్నమాట. సొలొమోను అంటున్నమాట ఎవరిని గూర్చి? అదోనియాని గూర్చి సొలొమోను చెప్తున్నమాట. అతడు యోగ్యుడిగా తన్ను తాను కనుపరుచుకుని ఎడల అతని తల వెంట్రుకలో ఒకటైనా కింద పడదు, కానీ అతని యందు దౌష్యము కనబడిన ఎడల అతనికి మరణశిక్ష వచ్చుదని వెళ్ళి చెప్పు. అది అతని యందు దుష్టత్వము చెడు గుణము కనబడితే అప్పుడు అతనికి ఏమొస్తుంది? మరణశిక్ష వస్తుందని చెప్పు, వెళ్ళు అన్నాడు. ఈ మాట చెప్పాడు. చెప్పిన తర్వాత మాట విని కుదుటపడ్డాడు. కుదుటపడి అలా ఉంటే బాగుండు. మళ్ళీ వంకర బుద్ధి వచ్చింది అతనికి. మళ్ళీ ఏమొచ్చింది? బుద్ధి ఎలాంటిది? అమ్మో, చాలా యాషలేస్తుంది ఇది చాలా వంకర బుద్ధి, ఇది చాలా యాషలేస్తుంది. చెప్పాడు కదా రాజు, చెప్పాడు కదా. ఏం చెప్పాడు రాజు? అతడు యోగ్యునిగా కనబరుచుకుంటే అతని తెల్ల వెంట్రుకలో ఒకటైనా రాలదు, చాలా భద్రంగా ఉండి వెళ్ళిపోతాడు, అతని జీవితం ముగిస్తాడు. కానీ అతని యందు దుష్టత్వం లేక దౌష్యము కనబడితే ఏం జరుగుతుంది? మరణశిక్ష విధించబడుతుంది అని సొలొమోను చెప్పి పంపించాడు. కుదుటపడ్డాడు కొంతకాలం. అది అలా ఉంచండి. అదోనియా సంగతి అలా ఉంచండి. ఇప్పుడు రెండవని చూద్దాం. ఇప్పుడు అందరిని చూడాలి కదా, రెండవని చూద్దాం. జాగ్రత్తగా చూడండి. రెండవని గమనిద్దాం. దయవుంచి రెండవ మాట 53 చదవండి. బలిపీఠమునొద్దుండి అతను పిలువనంపించెను. అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగ పడగా అదనమాట. బలిపీఠ కొమ్ముల దగ్గర వచ్చాడు, సొలొమోను దగ్గరికి వచ్చాడు. సొలొమోను ఎదుట సాష్టాంగ పడ్డాడు. అప్పుడు సొలొమోను ఏమన్నాడంటే కరుణించి కనికరించి పో, నీ ఇంటికి పో ఇంకా అన్నాడు. నీ ఇంటికి పో అన్నాడు. ఇంక నేను చంపను, వెళ్ళు ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఇంటికి వెళ్ళిపోను, కానీ ఇంటికి వెళ్ళిపోయాడు చక్కగా. అలా ఉంటే చాలా బాగుండేది. ఇంటికి వెళ్ళిపోయాడు. ఇది ఇలాగ ఇక్కడ ఇతని చరిత్ర ఎలా ఉంది. ఎవరి చరిత్ర? అదోనియా చరిత్ర. ఏమో ఏం చెప్తున్నావు అన్నట్టుగా చదువుతున్నారు. ఎవరి చరిత్ర? అది పురుషులు చెప్పండి, ఎవరి చరిత్ర? అదోనియా అన్నాడు మాట అనండి. బైబిల్ మాటలు తినడం చాలా కష్టం. అదోనియా, అహష్వేరోషు, అర్థహశస్త, అర్థ అశస్త, అహష్వేరోషు, దర్యావేషు, అదోనియా, నీ ముఖం. బైబిల్ మాటలు గమ్మున అర్థం కావు. ఇది మన భాష కాదు. మన ప్రాంతం సుబ్బారావు, పిచ్చోడు, పుల్లయ్య, పిచ్చ పుల్లయ్య, ఇవి మన పేర్లు. కానీ ఇది అటు సైడ్ పేర్లు గమ్మున మనకు అర్థం కావు, ఏమీ రావు. మా నాన్నగారి పేరు ఏవి రావు అన్నమాట. అలాగనమాట. ఇది విషయాలు. ఇది అంచేత మాటలు కొంచెం అర్థం చేసుకోండి. ఇప్పుడు అదైన తర్వాత చూడండి, రెండవ అధ్యాయం చాలా విషయాలే, కానీ ముందుకు దాటికెళ్ళిపోతున్నాను. టైం అయిపోతుంది కదా, ముందుకు దాటికెళ్ళిపోతున్నాను. ఇక ముసలోడు అయిపోయాడు బాగాను. ఇప్పుడు తన కొడుకు చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే 2వ అధ్యాయం 1వ వచనము. దావీదుకు ఇప్పుడు ముసలితనం కదా వెళ్ళిపోయింది. ఇంకే కాలం వచ్చేసింది? మరణకాలం. ముసలితనం వెళ్ళిపోయింది. ఇంకే కాలం? దాన్ని ఏ కాలం అంటాం? అంటే దాని అర్థం ఏంటి? ఇంకా కొన్ని రోజుల్లోనూ వెళ్ళిపోతాడు. అదే కాలం. అది మరణకాలము సమీపించగా సొలొమోను కేకసి ఇలా చెప్పాడు. ఏమని సెలవిచ్చాడంటే,
లోకులందరూ పోసిన మార్గం కూడా నేను వెళ్ళిపోతున్నాను. ఈ మరణం ఎవరికైనా తప్పదు, ఇది ఎవరైనా వెళ్ళిపోవాలి. కనుక లోకులందరూ వెళ్ళవలసిన మార్గం నేను కూడా వెళ్ళిపోతాను. కానీ సొలొమోను, నువ్వు ఇలా బ్రతుకు, ఇలా జీవించు, ఆయన కట్టడలన్నీ ఆచరించు, ధర్మశాస్త్రాన్ని ఆచరించు, ఇవన్నీ జాగ్రత్తగా ఆచరించు అని సొలొమోనుకి కొన్ని బాధ్యతలు అప్పగిస్తూ, అర్థమైందా, అప్పగిస్తూ చాలా విషయాలు చెబుతూ 5వ వచనం కాడికి రండి. సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని దావీదు గుర్తుపెట్టుకున్నాడు కదా. సెరూయా కుమారుడైన యోవాబు నాకు ఏం చేశాడు? దావీదుకి వ్యతిరేకంగా పనిచేశాడు. ఎవరు? యోవాబు దావీదుకి వ్యతిరేకంగా పనిచేశాడు. ఇప్పుడు సొలొమోనుకి బాధ్యతలు అప్పగిస్తూ, నువ్వు ధర్మశాస్త్ర ప్రకారం నడని చెబుతూ, సంగతులని చెబుతూ తర్వాత విషయాలు చెబుతున్నాడు. అతనికి ఎవరెవరు ఏం కీడు చేశారో సొలొమోనుకి చెబుతున్నాడు. ఇప్పుడు అతని పాలన కాలములో లేక అతని కాలములో ఎవరెవరు ఏం చేశారు, ఎలా వ్యతిరేకంగా బతికారు వాళ్ళు, ఈ విషయాలు సొలొమోనుకి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, యోవాబు నాకు వ్యతిరేకంగా చేసిన సంగతి లేక నాకు చేసిన దానిని ఇశ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు, యెతెరు కుమారుడైన అమాసాయను వారిద్దరికి అతడు చేసిన దానిని నీవెరుగుదువు. చూడండి, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు పేర్కొన్నాడు. ఒకనేమో అబ్నేరు, ఇంకొక అతనేమో అమాసా. వీళ్ళిద్దరిని యోవాబు ఎప్పుడు చంపేశాడంటే, వీళ్ళిద్దరూ దావీదుతో సమాధానంగా ఉన్నప్పుడు, వినాలి, వీళ్ళేమో ఇశ్రాయేలు సైన్యాధిపతులు, ఇశ్రాయేలు యొక్క సైన్యాధిపతులు వీళ్ళిద్దరూ దావీదుతో సమాధానంగా ఉన్నప్పుడు యోవాబు వెళ్ళి వీళ్ళిద్దరిని చంపేశాడు. చంపేశాడు. సమాధాన కాలంలో చంపకూడదు. వీళ్ళు దావీదుతో సమాధాన పడ్డారు. వీళ్ళిద్దరూ దావీదుతో సమాధానంగా ఉంటే ఇతను వెళ్ళి చంపేశాడు. ఆ నేరాన్ని గుర్తు చేస్తున్నాడు ఇప్పుడు ఇక్కడ. యోవాబు చేసే సంగతి, వాడిద్దరు పక్షంగా చేసే సంగతిని వెరుగుదువు. సొలొమోను అంటున్నాడు, అబ్నేర్ని అమాసాని చంపేసే సంగతిని వెరుగుదువు అని చెబుతూ చదవండి. అతడు వారిని చంపి యుద్ధ సమయమందైనట్లుగా సమాధాన కాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీదను పడవేసెను. సమాధాన కాలమందు చంపేశాడు యోవాబు వాళ్ళని. నాతో సమాధానపడి నాతో సమాధానంగా ఉన్న సమయంలో నాకు తెలియకుండా యోవాబు వెళ్ళి వాడిద్దరిని చంపేశాడు. అది నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పాడు. అది వినండి, బాగా వినండి. కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. దైవ సంకల్పం గురించి తేటగా దేవుడు మాట్లాడుతున్నాడు. మైండ్లో పడినివ్వండి, నిద్రపోకండి, కునిపాట్లు పడకండి, జాగ్రత్తగా వినండి. కునిపాట్లు పడవద్దు, జాగ్రత్తగా వినాలి. ఏమండి, పడవేసెను అని చెప్పి 6వ వచనము, నీకు తోచినట్టు అతనికి చేయవచ్చును, కానీ అతని నెరసిన తల వెంట్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనీయవద్దు. అది అతని నెరసిన తల వెంట్రుకలను అంటే అతని వృద్ధాప్యములో సమాధానముగా సమాధికి వెళ్ళనివ్వద్దు. అది వినండి, బాగా వినాలి. సమాధానంగా వెళ్ళనివ్వద్దు. బాగా అందరికి అర్థమవుతున్నాయి కదా విషయాలు. జాగ్రత్త పడాలి.
చాలా జాగ్రత్త పడాలి. దేవునితో వేళాకులాలు ఆడొద్దు, చెలగాటాలు ఆడొద్దు, అగ్నితో చెలగాటాలు ఆడొద్దు. జాగ్రత్త. నీ కొరకు ప్రాణం ఇచ్చి మన ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు, ఆత్మనిచ్చి నీకు జన్మనిచ్చి మళ్ళీ నువ్వు తప్పిపోతే తన కొడుకును పంపించి తన ప్రాణం ఇచ్చి మన ఇష్టం వచ్చి డ్యాన్స్ చేయడానికి కాదు. జాగ్రత్త. సంగమా, దైవ సంకల్పం తేటగా తెలుసుండాలి, తేటగా ఎరగాలి. జాగ్రత్త. సంఘంలో ప్రతి వ్యక్తి దైవ సంకల్పం తేటగా ఎరిగి ఉండాలి. పెద్దరాజు, అర్థమవుతుందా? తేటగా తెలుసుండాలి, లోతుగా గమనించాలి. మనం సంఘంలో ప్రతి వ్యక్తికి తేటగా ఎరిగి ఉండాలి. ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా చూడండి. అతని నెరసిన తల వెంట్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనీయవద్దు అని ఎవరి గురించి చెప్పాడు? యోవాబు గురించి. ఎవరికి? అది ఏ కాలంలో? అది మర్చిపోతారా? ఇంటికి వెళ్ళక అంత భోంచేయగానే కిందకి వెళ్ళిపోతాయి ఆ సంగతులు, కంత భోంచేయగానే కిందకి వెళ్ళిపోతాయి సంగతులు. జీర్ణం అవ్వనివ్వండి అమ్మా, ఏమవ్వనివ్వండి? ఆత్మలో స్ట్రెంగ్త్ పొందుకోండి, జీర్ణం అవ్వనివ్వండి. ఇవాళ కాస్త నన్ను విస్తరించి మాట్లాడనివ్వండి, ఓకేనా? జీర్ణం అవ్వనివ్వండి. ఎందుకంటే సంకల్పం మీకు తేటగా అర్థం కావాలని ఇంత క్లారిటీగా మాట్లాడుతున్నాడు దేవుడు. జాగ్రత్తగా వినండి. దిగనయుద్ధ అన్నాడు. 7వ వచనము, నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందు నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిలయి కుమారులు నా సహాయమునకు వచ్చిరి. నీవు వారి మీద దయించి నీ బల్ల యొద్ద భోజనము చేయు వారిలో వారిని చేర్చుము. ఏం సంగతులు చెప్తున్నాడండి దావీదు. నేను బాగా వినాలి. నేను ఒక తప్పు చేశాను. నేను బెత్షెబా విషయంలో, అంటే నీ తల్లి విషయంలోనే తప్పు చేశాను. బెత్షెబా విషయంలో నేను తప్పు చేశాను. దానికి కారణంగా దేవుడు నాకు పనిష్మెంట్ విధించాడు. అడవిలోకి తరివాడు నన్ను దేవుడు. ఎవరి ముందంటే అబ్షాలోము ముందు. ఎవరి ముందు? అబ్షాలోమే తరిమాడు. మళ్ళీ తన కొడుకే అబ్షాలోము. ఎవరి కొడుకు? దావీదు కొడుకే. దావీదుకి బుద్ధి నేర్పడానికి అబ్షాలోము లేపాడు. అప్పుడు అబ్షాలోము తరుముతుంటే 600 యోధులతో దావీదు అరణ్యానికి పారిపోయాడు, చెప్పులు లేకుండా. ఇది పనిష్మెంట్. ఇది ఎవరికి? దావీదుకి. ఆ టైంలో అరణ్యములో ఉండగా బర్జిలయి అని ఒక ఆయన, అతని కుమారులు దావీదు అరణ్యములో ఉన్నాడు, తినడానికి ఏమీ లేదని చెప్పి కొన్ని ఆహార పదార్థాలన్నీ తీసుకుని దావీదు దగ్గరికి వచ్చి దావీదుకి అతను శానకి ఇచ్చాడు. అది దావీదు గుర్తుపెట్టుకున్నాడు. దావీదు దేవుని సంకల్పంలో వ్యక్తి. దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. దావీదుని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు దావీదుని కోరుకున్నాడు. దావీదు దేవుని సంకల్పంలో వ్యక్తి అని చెప్పి బర్జిలయి తన కొడుకులు ఏం చేశారంటే కొన్ని ఆహార పదార్థాలు పట్టుకొచ్చి ఆ టైంలో దావీదుని ఆదుకున్న కారణంగా సొలొమోనుతో చెప్తాడు, అలానా టైంలో నాకు ఇలా చేశారు వాళ్ళు, నీ బల్ల దగ్గరికి చేర్చు వాళ్ళని. నీ బల్ల దగ్గరికి చేర్చు. మర్చిపోవట్లేదు దావీదు. నీ బల్ల యొద్దకు చేర్చు వాళ్ళని. ఆ మాట చదవరా? నీవు వారి యందు దయ ఉంచి నీ బల్ల యొద్ద, అంటే దావీదు బల్ల యొద్ద భోజనం చేయవాళ్ళు చాలామంది ఉన్నారు. నీ బల్ల యొద్ద భోజనము చేయి వారిలో వారిని చేర్చుము. ఇవాళ నీ జీవితంలో నీ యందు దయ ఉంచి, దయ పాలించి, కనికరించి
యేసు ప్రభు దగ్గరికి వచ్చిన భోజనం చేయి వారిలో నిన్ను ఒకటిగా చేర్చి నీకు భోజనం పెడుతున్నాడు. నెలకోసారి కాదు, ప్రతి వారం చెయ్యాలి. అసలు రొట్టె లేనిది ఆరాధన కాదు, రొట్టె లేనిదే ఆరాధన కాదు, నెలకోసారి కాదు, నెలకోసారి కాదు. దయవుంచి నీ యందు దయపాలించాడు ఆయన. దయవుంచి దయపాలించి నీ భోజనంలోకి తీసుకొస్తున్నాడు ఆయన. నేను ఎవరి బల్ల దగ్గర? బర్జరీ కుమారులు ఉండాలి, సొలొమోను బల్ల దగ్గర. నువ్వెక్కడ ఉండాలి? పరమ సొలొమోనైన యేసు ప్రభు బల్ల దగ్గర దయపాలించి. అందుకనే బైబిల్ చెప్తుంది, అపొస్తలుల కార్యాలు 20:7 కొంచెం చూడండి, కొంచెం ఓపికగా ఉండండి. 20:7 ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఎందుకు కూడుకోవాలి? ఆదివారం వస్తే ఎందుకు కూడుకోవాలి? ఆదివారం వస్తే ఎందుకు కూడుకోవాలి? రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఆదివారం వస్తే ఎందుకు కూడుకోవాలి మనం? చెప్పాలి. అది ప్రధాన ఉద్దేశం ఏంటి? రొట్టె విరుచుట. ఆదివారం వచ్చింది ఎందుకు కూడుకోవాలి? ఆదివారం వచ్చింది ఎందుకు కూడుకోవాలి? ఆదివారం వచ్చింది ఎందుకు కూడుకోవాలి? ఆదివారం వచ్చింది ఎందుకు కూడుకోవాలి? అంతే. ఆదివారమున రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఆదివారం వస్తే రొట్టె విరవడానికి కూడుకో, అది ప్రధాన ఉద్దేశం. అది రొట్టె లేనిది ఆరాధన కాదు. ఆదివారం వస్తే రొట్టె విరవడానికి కూడుకోవాలి. కనుక నీ యందు దయపాలించి గొప్ప రక్షణ ఇచ్చి ఎక్కడికి చేర్చాడు? ఆయన యొద్ద కూర్చున్న వాళ్ళు, భోజనానికి కూర్చున్న వాళ్ళు నిన్ను నన్ను ఒకనిగా చేశాడు. ఆయన ఎంత దయపాలించాడు మన ఎడల, ఎంత కనికరించాడు. కనుక దావీదు అన్నాడు, బర్జిలై కుమారుల్ని వాళ్ళ యందు దయపాలించి కనికరించి నీ భోజనం బల్ల యొద్దకు వాళ్ళని చేర్చుకో. యోవాబుతో ఏమన్నాడు? యోవాబుతో ఏమన్నాడు? చెప్పాలి. సమాధిగా నెమ్మదిగా దిగను ఒక అతన్ని. ఇతనేమన్నాడు? అబ్బబ్బబ్బా, సంకల్పం తప్పిలాగా ఉంటుంది. దేవుని ప్రణాళిక తప్పిలా ఉంటుంది. అతన్నేమో సమాధికి దిగనవద్దన్నాడు, ఇతన్నేమో నీ బల్ల దగ్గరికి చేర్చుకోమని చెప్పాడు. అర్థమవుతుంది కదా? తర్వాత మళ్ళీ చదవండి. బెన్యామీనుడైన గెరా కుమారుడును బహూరీము ఊరువాడునైన షిమి నీ యొద్దనున్నాడు. నేను మహనయీమునకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించెను. నన్ను ఎదుర్కొనుటకై అతడు యోర్దాను నది యొద్దకు దిగి రాగా, యెహోవా తోడు, కత్తి చేత నేను నిన్ను చంపనని ప్రమాణము చేసి తిని వానిని నిర్దోషిగా ఎంచవద్దు. నీవు సుబుద్ధి గలవాడివి కనుక వానికేమి చేయవనో అది నీకు తెలియను. వాని నెరసిన తల వెంట్రుకలు రక్తముతో సమాధికి దిగచేయుము. అది ఇతను ఎవరంటే షిమి. ఈ అబ్షాలోము ఈ కార్యంలో పాపం చెప్పు లేకుండా 600 మంది యోధులతో దావీదు అడవిలో పడి వెళ్తుండే, భయంకరమైన శ్రమలో దావీదు ఉంటే, ఈ షిమి దావీదు వెనకాల వెళ్తూ దేవుడు నీకు తగిన శిక్ష విధించాడు, సౌలు యొక్క రాజ్యాన్ని నువ్వు తీసుకున్నావు అని దుమ్మెత్తి పోస్తూ దావీదుని శపిస్తూ నడిచాడు. ఎవరో? ఈ షిమి. దేవుడు నీకు తగిన నష్టం కలుగజేశాడు, దేవుడు నీ జీవితంలో నష్టాన్ని కలుగజేశాడు, దేవుడు నిన్ను శపించాడు, దేవుడు నీకు పరిష్కారం చేస్తున్నాడు అని శపిస్తూ నడిచాడు, దుమ్మెత్తి పోస్తూ. ఎవరి మీద? ఎవరతను? అందరూ చెప్పండి. షిమి. ఏమెత్తి పోసాడు? అవును. సంకల్పంలో వ్యక్తి శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, ఆదుకోవాలి అని బర్జిలైకు కుమారులకు ఉన్నట్లుగా, బర్జిలైకు ఉన్నట్లుగా ఆలోచించాలి.
అలా ఆలోచించలేదు. ఆ రకమైన ఆలోచన లేదు. దైవ సంకల్పం వ్యక్తికి వ్యతిరేకమైన ఆలోచన పనిచేస్తుంది ఇక్కడ. అందుకని చెప్పాడు దావీదు, వాణ్ణి కూడా నువ్వు సుబుద్ధి కలిగిన వాడవు సొలొమోను, వాడిని ఎలా చేయాలో అలా చేయి, వాడిని కూడా రక్తముతో సమాధికి దిగనివ్వద్దు అన్నాడు. షిమీ గురించి చెప్పాడు. ఇప్పుడు విన్నారా? బాగా వినాలి. వారం వారం వచ్చి వాక్యాన్ని ప్రకటించాను. ఇప్పుడు కొంచెం స్లో అవుతాను మీ మధ్యలోకి రావడానికి. సరిగా వినాలి. దైవ సంకల్పాన్ని మీకు చెప్పి వెళ్తున్నాను. జీవితంలో పొరపాటు అడుగులు వేయొద్దు. సంకల్పనకి వ్యతిరేక అడుగులు వేయొద్దు. దైవ సంకల్పం వ్యక్తిని ఆరాధన ఉదయకాలం ఎందుకు మార్చలేదంటే, సంకల్పం వ్యక్తిని అందరికీ టచ్లో ఉండాలి, అందరికీ నేను టచ్లో ఉండాలి అన్న ఉద్దేశంతో, మీ మధ్యలో కూడా నేను ఉండాలనే ఉద్దేశంతో పగలకి ఇన్ని సంవత్సరాలు నేను మార్చలేదు. మెయిన్ రీజన్ అదే. నేను సంకల్పం ఉన్న వ్యక్తిని మీతో కూడా దేవుని సంకల్పాన్ని నేను పంచుకోవాలనే ఉద్దేశంతోనే అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి అన్న ఉద్దేశంతోనే పగలకు మార్చలేదు. అర్థమవుతుందా? ఉంటారు ప్రసంగికులు చాలామంది ఉంటారు, కానీ స్పెషల్ ఉంటుంది. అందుకే నేను ఇంతకాలం నైట్ ఉంచడానికి కారణం అదే. విషయం అర్థమవుతుందా? మీరు ఎన్నోసార్లు నన్ను అడిగారు, నైట్ రాలేకపోతున్నాం అయ్యగారని. అయినప్పటికీ నేను పర్వాలేదులే అనుకుంటూనే ముందు దైవ సంకల్పం మెయిన్ అన్న ఉద్దేశంతో ఇంతవరకు దీన్ని కొనసాగించాను. అర్థమవుతుందా? దైవ ప్రణాళికలో ఉన్న వ్యక్తిని, దైవ సంకల్పంలో ఉన్న వ్యక్తిని, దేవుని పిలుపునందుకున్న వ్యక్తిని, అందుచేత నేను కూడా మీకు టచ్లో ఉండాలి అన్న ఉద్దేశంతో నైట్ నడపడం జరిగింది. ఏమండి గమనించండి. ఇప్పుడు ఆ మాట చెప్పాడు. ఇంకో మాట ఏమన్నాడంటే 9వ వచనంలో అన్నాడు, వానిని నిర్దోషిగా ఎంచవద్దు, నువ్వు సుబుద్ధి గలవాడు కనుక వానినేమి చేయవలనో అది నీకు తెలియను. వాని నెరసిన తల వెంట్రుకలు రక్తముతో సమాధికి దిగజేయము. తర్వాత దావీదు నిద్రించి ఏ విషయాలు చెప్పి చనిపోయాడు దావీదు? ఎవరెవరి గురించి చచ్చిపోయాడు చెప్పాను ఇప్పుడు దాకా. 1 యోవాబు గురించి చెప్పాడు, 2 బర్జిలై కుమారుల గురించి చెప్పాడు, 3 షిమీ గురించి ఈ విషయాలు సొలొమోనుకు చెప్పి చనిపోయాడు ఆయన. దీని ద్వారా సార్వత్రిక సంఘానికి గొప్ప పాఠం, సార్వత్రిక సంఘానికి గొప్ప పాఠాలు ఇవి. మనసులు చెదిరిపోకుండా, అర్థమైందా? భౌతిక సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండా సంకల్పం వైపుకే స్థిరంగా మనసు పెట్టి సాగాలని. అందుకే పౌలు ఒక మాట చెప్పాడు. అదేంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. అమ్మ అందరికి అర్థమవుతుంది కదా? అందరికి అర్థమవుతున్నాయి మాటలు? జాగ్రత్తగా 13వ అధ్యాయము 8వ వచనం చదవండి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకరే చదవండి, ఒకటే రీతిగా ఉన్నాడు. యేసుప్రభు ఎలా ఉన్నాడంటే నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అంటే నిన్నంటే నిన్నని కాదు, మనకు అర్థం కావడం చెప్పాడు ఆ మాట. నిన్నంటే నిన్న కాదు, ముందున్న యుగాలు అలాగే ఉన్నాడు, నేడు కూడా అలాగే ఉన్నాడు. అవును అలాగే ఉంటాడు. తర్వాత యుగ యుగముల వరకును ఏకరీతిగా ఉన్నాడు, ఒకటే రీతిగా ఉన్నాడు ఆయన.
మారడు ఆయన. ఆయన సంకల్పాలు మారవు, ఆయన ప్రణాళికలు మారవు, ఆయన ఉద్దేశాలు మారవు. ఒకటే రీతిగా ఉన్నాడు ఆయన అని చెబుతూ నానా యేసుక్రీస్తు ఎప్పుడూ ఒకలాగే ఉంటాడు, కానీ నానా విధములైన అన్య బోధల చేత త్రెప్పబడకూడి. అది సంకల్పాన్ని మేరొద్దన్నాడు. నానావిధ అన్య బోధల చేత త్రెప్పబడకూడి. తర్వాత మాట, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి ఏ హృదయమును స్థిరపరచుకునడం మంచిది. దేని బట్టి స్థిరపరచుకోవాలి? కృపను బట్టి. దేని బట్టి కాదు? అది భోజన పదార్థాలు దేనికి? అది పూర్వకాలం భక్సింగ్ గారు మెడ్రాస్ వెళ్ళారు. మెడ్రాస్ వెళ్ళిన తర్వాత కొన్ని ఆత్మలకు వాక్యం అందించారు. ఆయన వాక్యాన్ని బలంగా చెప్పారు కనుక చాలామంది రక్షణ పొందారు. పొందిన తర్వాత ఈ సంఘంలోకి వచ్చేస్తాడేమో వాళ్ళకి చాలా ఆశలు చూపించారు. అక్కడికి వెళ్తే మీకు సమాధులకు దొడ్డు ఉండదు, అక్కడికి వెళ్తే మీ పిల్లలకి ఉద్యోగాలు ఉండవు, అక్కడికి వెళితే మిమ్మల్ని ఇళ్లలో ఉండనేమో, ఆ రూమ్లోంచి ఖాళీ చేసేస్తాం. ఇలాగ చాలా షరతులు పెట్టేశారు వాళ్ళకి. సచ్చినట్టు కొంతమంది ఏమో జడిసి భయపడిపోయారు, కొంతమంది దేవుని వాక్యానికే నిలబడాలని దేవుని వాక్యానికే నిలబడ్డారు. ఇలాగున రకరకాలుగా మనల్ని మోసం చేస్తూ ఉంటాడు సైతాన్ లోకంలో. దేవుని సంకల్పంలో నడవకుండా రకరకాలుగా భోజన పదార్థాలు, లేక ఉద్యోగాలు, లేక అధికారాలు, లేకపోతే మరొక లోకమైన ఆశీర్వాదాలు ఏవో చూపించి ఏం చేస్తాడు? శరీర సంబంధమైన వాడిని చూపించి బయటికి లాగేస్తాడు. లేకపోతే కులకట్టలు చూపించో, లేకపోతే మరొకటి చూపించో, మీకు సమాధుల దొడ్లు స్థలం ఉండదని చెప్పో, ఇలాగనా. కానీ దేవుడు అన్నాడు, కృపను బట్టి ఏ హృదయమును స్థిరపరచుకొనుట మంచిది. దేని బట్టి స్థిరపరచుకోవాలి? నా కృపను బట్టి. కృప అంటే దేవుడు నాకు అనుగ్రహించిన కృప చప్పున నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. అది కృపను బట్టి హృదయాన్ని స్థిరపరచుకోవడం మంచిది. దేన్ని బట్టి స్థిరపరచుకోకూడదు? భోజన అంటే అర్థం ఏంటి? ఒక మాటలో చెప్పాలంటే శరీర సంబంధమైన బంధాలు, శరీర సంబంధమైన కార్యాలను బట్టి నీ హృదయాన్ని స్థిరపరచుకోకూడదు. అర్థమవుతుందా? లోక విషయాలను బట్టి ఆధ్యాత్మిక విషయాలు తప్పిపోకూడదు. నీ ఆత్మకి తీర నష్టం తెచ్చుకోకూడదు. అది కృపను బట్టి హృదయాన్ని స్థిరపరచుకోవాలి. అర్థమవుతుందా? అందుచేత ఈ విషయాలు స్పష్టంగా మనం గుర్తించాలని వాక్యం మనకు తెలియజేస్తుంది.